దేవునికి మహిమ కలిగిన గాక. ప్రభునందు నా ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను. మహాదేవుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో శుభములు మరియు శాంతి కలుగును గాక. ఈ దినాన్న మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చంపేశారని కొంతమంది, చనిపోయారని కొంతమంది ఇప్పటికీ ఆ యొక్క పాస్టర్ గారి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అనేక మంది ఎక్కువ శాతం ఆయన్ని చంపేశారు అనే వాదన వినిపిస్తూ ఉంది. ఏ కొద్ది మంది మాత్రమే లేదు, అతను డ్రింక్ చేసి చనిపోయాడు అని కొంతమంది చెప్తున్నారు. కానీ పాస్టర్ గారు డ్రింక్ చేశారు అనే మాట అది వినడానికి అది అసభ్యకరంగా ఉంది, వినటానికే బాగోలేదు. అయితే ఆయన కావాలని అలా మందు తాగి ఆయన చనిపోయాడని ధృవీకరించినట్టు లేదా చిత్రీకరించినట్టు క్రైస్తవ సమాజం మీద ఒక తప్పుడు ప్రచారాన్ని చేయటానికి, బురద జల్లడానికి ఈ యొక్క విధానం అంతా కూడా జరుగుతుందని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సోదరుడు ప్రవీణ పగడాల గారు ఆయన చనిపోకముందు చాలామందికి తెలియదండి. ఆయన చనిపోకముందు చాలామందికి తెలియదు. ఆయన ప్రసంగాలు కూడా చాలామందికి తెలియవు. ఆయన ఏం ప్రసంగాలు చేశారో కూడా చాలామందికి తెలియదు అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కువగా బహిరంగంగా అతను కనపరుచుకోవాలని అనుకునేటువంటి మనిషి కాదు. ఎక్కువగా సోషల్ మీడియాలోకి వచ్చి అతన్ని కనపరుచుకోవాలి అనేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన మరి ఎంతోమంది ఆయన అనాథ పిల్లలని ఆదరిస్తున్నాడని, అలాగే ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని, వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సమానత్వం, అంటే ఎలా అంటే మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాడి నుంచి చీపురు ఊడ్చే వరకు సహా అందరూ కలిసే భోజనాలు చేయాలని, కనుక మరి గొప్ప ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ వ్యక్తి మరి ఈ రోజున చనిపోయిన తర్వాత ఆయన యొక్క ప్రసంగాల ద్వారా ఈ రోజున చాలామంది ఆయన్ని గొప్పగా మరి కొనియాడుతున్నారు, గొప్పగా మెచ్చుకుంటున్నారు కూడా చెప్పాలంటే. అయితే ఈ సందర్భంలో బైబిల్ నుండి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుతాను, గమనించండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని కొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్యస్తంభములలో ఒకదాన్ని కుడి చేత ఒకదానిని ఎడమ చేత పట్టుకుని, నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనం మీదను పడిను. మరణకాలమందు అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. దేవునికి మహిమ కలిగిన గాక. ఇక్కడ ఈ సందర్భంలో సంసోను గారి గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందంటే, ఇశ్రాయేలు ప్రజల మీద సంసోనుని దేవుడు అయినటువంటి యెహోవా న్యాయాధిపతిగా ఉంచాడు. న్యాయాధిపతులు అనేక మందిని ఇశ్రాయేలు మీద దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వాళ్ళు పాపం చేసినప్పుడు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించడానికి వారికి వ్యతిరేకమైనటువంటి కొన్ని రాజులకి వాళ్ళని అప్పగిస్తూ వచ్చాడు. అయితే వీళ్ళని ఫిలిష్తీయులు పరిపాలిస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులు పరిపాలిస్తున్నటువంటి ఈ కాలంలో వారి యొక్క పెట్టేటువంటి శ్రమలకు, వారు పెట్టేటువంటి బాధలకు అది తట్టుకోలేక వారు మరలా యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది న్యాయాధిపతుల్ని వారు యెహోవా పంపిస్తూ వచ్చాడు, దేవుడైన యెహోవా. అయితే ఆ క్రమంలో
సంసోను అనేటువంటి ఒక గొప్ప వీరుడు మరి దేవుడు వారి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈయన బ్రతుకున్నప్పుడు ఒక కొదమ సింహాన్ని మేకపిల్లని చంపినట్టుగా మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ పరిశుద్ధ గ్రంథంలో మన యొక్క ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. కొదమ సింహం బొబ్బరించుకుంటూ వస్తే దాన్ని మేకపిల్లని చంపినట్లుగా చంపాడు అని రాసి ఉంటుంది. అలాగే రెండోసారి ఇక ఫిలిస్తీన్ల సైన్యం ఆయన పట్టుకోవడానికి లేదా ఆయన చంపడానికి వచ్చినప్పుడు గాడిద దవడ, ఒక పచ్చి దవడ పట్టుకుని సుమారుగా 1000 మందిని చంపి 2 కుప్పలుగా బేర్చినట్టుగా కూడా మనకి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే మరి సంసోన్ని పట్టుకుని బంధించి అతను తీసుకొచ్చి అతని కళ్ళు పీకేసి వాళ్ళ యొక్క దాగోను గుడిలో వారి యొక్క దేవత యొక్క గుడిలో వారు బంధించినప్పుడు వారు అక్కడ ఆయన్ని ముందుకు కొండ్లు పీకేసి వారు ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి గానుగు విసరటానికి అక్కడ అతను ఉపయోగిస్తూ వచ్చేవారు. అంటే ఈ యొక్క ఎద్దులు అంటే ఆ గానుగిని ఎద్దులు తిప్పుతాయి. ఎందుకని? ఆ గానుగు తిరిగితే నూనె వస్తుందన్నమాట. ఆ ఎద్దు స్థానంలో ఈ యొక్క సంసోన్ని పెట్టి ఈయన కళ్ళు పీకేసి ఈయన కొరడాలతో కొడుతూ దాని గానుగులాగా ఒక ఎద్దులాగా ఈయన వాడుకుంటూ వచ్చేవారు. అయితే అది అలా హింస పెట్టడమే కాకుండా అతన్ని ఇంకా మనం అనేక మంది దగ్గరికి తెచ్చుకొని అంటే మన యొక్క దేవత గుడిలోని తీసుకొచ్చి అతన్ని అవమానపరచాలి అనే ఉద్దేశంతో ఆ దేవత గుడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్ళిన తర్వాత ఈ యొక్క సంసోన్ని ఎవరైతే తీసుకెళ్లారో, ఈ భటులు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళతో ఈ సంసోన్ అంటాడు, నాకు ఈ గుడికి ఆధారంగా ఉన్నటువంటి స్తంభాల దగ్గర నన్ను ఉంచండి, నేను వాటికి జారపడతాను, వాటిని ఆనుకుని ఉంటాను అని చెప్పినప్పుడు ఈ యొక్క గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ సంసోన్ గారు ఆ 2 స్తంభాలను పట్టుకుని ప్రార్థన చేశాడు. ఏమని? యెహోవా నన్ను బలపరచుము, నా 2 కనుల నిమిత్తము ఒక్కసారి నేను పగ తీర్చుకుంటాను, నేను నాతో పాటు వీళ్ళను కూడా చంపేస్తాను అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనకి దేవుడు ఆ శక్తిని దేవుడు దయచేసినప్పుడు ఆయన ఆ ప్రార్థన చేసి ఆ 2 స్తంభాలు పట్టుకుని వంగితే అలా వంగినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క గుడి కూలిపోయి అందులో ఉన్న సర్దార్లు, అందులో ఉన్నటువంటి స్త్రీలు, ఇంకా వాళ్ళ యొక్క జనాంగం సుమారుగా 3000 మంది ఉన్నారని అక్కడ రాయబడింది. కనుక అక్కడ రాయబడింది ఆ 3000 మంది రాయబడుతూ అక్కడ ఏమంటాడంటే అతను సంసోను బ్రతుకుండగా చంపిన తన యొక్క జీవిత కాలంలో చంపిన యొక్క సంఖ్య కంటే తన చనిపోయినటువంటి సంఖ్య ఎక్కువ అని రాయబడింది. అంటే ఆయన చనిపోతూ ఇశ్రాయేలుకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువుల్ని ఆయన చాలా మందిని చంపేశాడు అన్నమాట. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారులారా? అలాగే ఈ రోజున సమాజంలో దురాత్మలను వెళ్ళగొట్టడానికి, దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటించడానికి, అనేక మందిని దేవుని దగ్గరికి ఆయన నడిపించడానికి బ్రతుకున్నప్పుడు ఆయన చాలా కష్టపడ్డాడండి. ఆయన మీదకి అనేక మంది మతోన్మాదులు, అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఇందులో ముస్లింలని, క్రైస్తవులని, లేకపోతే ఇంకొక వర్గం అని నేను చేర్చట్లేదు, బాగా గమనించండి. అనేక మంది మతోన్మాదులు ఆయనతో మరి వాదించడానికి వచ్చి ఆయన ముందు నిలవలేక వెళ్ళిపోయారు. ఆయన అనేక గ్రంథాల నుంచి, అన్ని రకాల గ్రంథాల నుంచి ఆయన సోషల్ స్టడీ. మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు, మనిషిని మనిషిగా చూడద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటది. నిజంగానే అంటే ప్రభువైన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్. పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటాడు. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు లేదా? అవును, నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుతున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్.
నిజమైన మనిషిగా బ్రతికి చూడు, మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. మనిషిని మనిషిలాగా ప్రేమించాలి. మతం కాదు, ఒక క్రిస్టియానిటీ కాదు, ఒక ముస్లిం కాదు, ఒక హిందూ కాదు, మనిషిని మనిషిగా చూడాలి. కులంగా కాదు, కులంతో చూడటం కాదు, మతంతో చూడటం కాదు, మనిషిని మనిషిగా చూడాలి అనేటువంటి ఆయన సోషల్ స్టడీ ద్వారా మరి అనేక మందికి చెప్పుతూ వచ్చాడు. ఆయన దేవుని వాక్యం చెప్పడమే కాదు, అంటే ఇక్కడ ప్రపంచంలో మరి ఎలా మనిషి జీవించాలి, మానవత విలువలు ఎలా ఉండాలి అని అనేక విషయాలైనా చెబుతూ వచ్చారు. అయితే ఆయన బ్రతుకున్నప్పుడు అనేక మంది మతోన్మాదులతో ఆయన డిబేట్ చేస్తూ వచ్చాడు. అయితే ఆ యొక్క మతోన్మాదులు లేకపోతే ఆయన మరి ఎవరు ఆయన్ని చంపారు అనేది మనకు స్పష్టత ఇంకా రానులేదు. కానీ ఎవరు చంపినప్పటికీ కూడా అది మనకి చంపారు అన్నట్టుగానే అక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ దినాన్న ఆయన చనిపోయిన తర్వాత ఈ దినాన్న యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన చెప్పినటువంటి ఆయన చేసినటువంటి ప్రసంగాలు యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తున్నారండి. చాలామంది మరి హైందవ సహోదరులు ముందుకొచ్చి ఆయన చాలా అంటే చాలా మంచి మంచి ప్రసంగాలు చేశారు. అసలు ఆయన ప్రసంగాలు మేము ఎప్పుడు వినలేదు, ఆయన మేము ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన చాలా మానవత విలువలతో కూడినటువంటి ప్రసంగాలు చాలా చేశారు. చాలా గొప్ప వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి అని ఆయన గురించి సినిమా యాక్టర్లు కానించి అనేక మంది జనాంగం ఆయన వీడియోలు అసలు ఎలా ట్రోల్ అవుతున్నాయంటే ఎంతమంది చూస్తున్నారంటే కోకొలలు ప్రపంచం అంతా కూడా ఈ రోజున ఆయన వీడియోలు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది అని అంటే ఆయన బ్రతుకుండగా చేసిన సువార్త కంటే ఆయన చనిపోతూ చేస్తున్నటువంటి సువార్త చాలా ఎక్కువ అని మీకు చెప్పకనే చెప్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని వారులారా, ఏది జరిగినప్పటికీ కూడా అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఏది జరిగినా కూడా అది దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. అది ఈ రోజున ఆయన ఏ జబ్బు వచ్చి చనిపోతే లేకపోతే ఏ ఇంటికాడు చనిపోతే ఎవరికీ తెలియకపోదునేమో, కానీ ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసినటువంటి ఆ యొక్క సోషల్ సర్వీస్, ఇవన్నిటినీ దేవుడు చూసి అతను బహుగా హెచ్చించాడు. ఈ రోజున ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలు తన సొంత ఇంట్లో ఒక మనిషి పోతే ఎంత బాధపడతారో అంత బాధపడుతున్నారు. ఇవాళ తన సొంత ఇంట్లో ఒక మనిషి పోతే ఎంత బాధపడతారో అంత బాధపడుతున్నారు. ఎందుకని అని అంటే అతను బోధించిన బోధ లాంటిది, అతను చెప్పిన సువార్త లాంటిది. కనుక ఈ రోజున ఆ వర్గమని కాదు, ఈ వర్గమని కాదు, అనేక మంది ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ గారు ఇంత గొప్ప వ్యక్త అని ఆశ్చర్యపోతూ అతని కోసం ఖచ్చితంగా ఆరా తీయాలని మరి ముఖ్యమంత్రి గారి కానించి అనేక మంది మరి ఆ యొక్క పోస్ట్ మార్టం అవసరమైతే రీపోస్ట్ మార్టం చేసి అది సత్యాన్ని వెలికి తీయాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కనుక ఈ రోజున మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా సంసోను చనిపోతూ తన జీవిత కాలంలో మరి తను సంహరించిన వారి కంటే చనిపోతూ ఇశ్రాయేలు యొక్క మరి శత్రువుల్ని ఆయన ఎక్కువగా చంపినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అలాగే ప్రవీణ్ పగడాల సహోదరుడు తన బ్రతుకుండగా చేసినటువంటి సువార్త కంటే ఇప్పుడు యావత్ ప్రపంచం అంతా కూడా సువార్త వెదజల్లుతూ ఉంది. సువార్తని ఆయన యొక్క ప్రసంగాలను యావత్ ప్రపంచం అంతా కూడా వింటూ ఉంది. దేవునికి మహిమ కలిగిన గాక. కనుక దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. కనుక మనం జీవించినంతకాలం మనం నమ్మకంగా ఆయన పని మనం చేయాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా మరి ప్రవీణ్ పగడాల గారి వారి యొక్క కుటుంబం వరకు, ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారని నేను విని ఉన్నాను. జెసికా గారి కొరకు, వారి కుటుంబం అంతటి కొరకు, వారి పరిచర్య కొరకు మరి అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ఆఫ్ యూ.